అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సాయిబాబాకు సన్నిహిత సేవకుల్లో మొదటివాడు మహల్సాపతి. సదాచార సంపన్నుడైన ఇతడు స్వర్ణకారుడు. ఆధునిక సంస్కృతి కొంచెం కూడా సోకని ఇతడు తన వంశాచారాన్ని అనుసరించి మహల్సాపతి పురాణం పారాయణ చేసేవాడు. వంశపారపర్యంగా వస్తున్న మహల్సాపతి పూజయ్య ఇంట్లోనూ సిరిడి గ్రామంలోని ఖండోబా మందిరంలోనూ శ్రద్ధగా చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరము జుజోరీలో జరిగే తిరునాళ్లకు ఇతడు ఖండోబా పల్లకి తీసుకొని 150 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు. ఇతనికి అప్పుడప్పుడు ఖండోబా దేవుడు ఆవేశించేవాడని ప్రతీతి. మహల్సాపతికి సిరిడి గ్రామంలో ఒక మట్టి ఇల్లు ఉన్నది. ఏమీ పండని భూమి 7.5 ఎకరాలు ఉండేది. అతడు జీవనం కోసం వంశవృత్తి చేసేవాడు. అంత కష్ట జీవితంలోనూ వీలైనంత సమయం సాధు సాంగత్యంలో గడిపేవాడు. చూడటానికి విద్యా సంస్కారాలు లేనట్లు కనిపించిన ఇతడెంతో లోచూపు కలవాడు. సామాన్యంగా సాంప్రదాయ కొలకొండే మత సంకుచితమేమీ లేనివాడు. కాశీరాం షింపి అప్పీబీలతో కలిసి ఉండి ఇతడు షిరిడీలో వచ్చి ఉన్న దేవిదాసు, జానకీదాసులను, దేశ సంచారం చేసే ఫకీర్లను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఆ ఇద్దరు ఆర్థిక స్తోమత కలవారు కనుక సాధు సత్పురుషులకు ఉదారంగా అవసర వస్తువులు దక్షిణ సమర్పించేవాడు. పేదవాడైన మహల్సాపతి పరిచర్య చేసేవాడు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల అతడికి ఈ జన్మలో శ్రీ సాయిబాబా సేవ సుమారు 5 దశాబ్దాలకు పైగా లభించింది. ఇతనికి బాబా పట్ల గల భక్తి విశేషమైనది. ఇతరులు సాయిలు చూశాకనే ఆయనను భక్తితో ఆశ్రయించగలిగేవారు. కానీ బయాజామీలా ఇతను మాత్రం సాయిని దర్శించిన క్షణం నుండే వారి దైవత్యాన్ని గుర్తించి సేవకి అంకితమయ్యాడు. అలా విశ్వసించగలిగిన వారే నిజమైన భక్తులు. అందులో కూడా షిరిడీలో సాయి ప్రకటనమైన కొత్తలో బాబా ప్రవర్తన వింతగా ఉండేది. ఆయనను చూసి అందరూ పిచ్చివాడనుకునేవారు. కారణం ఆయన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించడం, తమలో తాము గొణుక్కుంటూ చిత్రమైన భంగిమలు చేస్తుండడం, ఎదుట ఎవరు లేకున్నా తిడుతుండటం వంటి వలన అందరూ అలా అనుకుండేవారు. కానీ ఈ పిచ్చి వాలకమ్మాటున సాయిలో దాగి ఉన్న దివ్యత్వాన్ని గుర్తించింది ఇతడొక్కడే. బాబా రెండోసారి పెళ్లివారితో షిరిడీ చేరినప్పుడు ఆయన్ను యా సాయి, రండి సాయి అని ఆహ్వానించి ఆ సాటిలేని సద్గురుమూర్తికి ఆ దివ్యనామమిచ్చి మానవ కళ్యాణానికి మాయన మార్గం వేశాడు. బాబాలోని పూర్వ వైరాగ్యం వంటి శుద్ధ సాత్వికమైన లక్షణాలు మహల్సాపతిని ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఇతడే ఒక రోజున మసీదుకు వెళ్ళి బాబా పాదాలపై పువ్వులు వేసి వారి పాదాలకు, మెడకు చందనమద్ది నైవేద్యంగా పాలు సమర్పించాడు. ఆ రోజుల్లో సాయి ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. ఇతడలా చేసినప్పుడు మాత్రం ఆయన ఉపేక్షించారు. అంతకుముందు నానాసాహెబ్ డెంగలే వంటి ఆ ప్రాంత ప్రముఖులు అలా పూజించబోతే ద్వారకామయిలోని స్తంభాన్ని పూజించుకోండి అనేవారు. అయితే వారలా ఎన్నడూ చేయలేదు. మసీదులో హిందూ పద్ధతిన భక్తులు పూజించడం కొందరు ముస్లింలకి పెద్ద అపచారం అనిపించింది. దీనికంతటికీ మూలం మహల్సాపతి. మొదట్లో తమను పూజించటానికి అతనికి ఒక్కరికి సాయి అనుమతి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఎలాగైనా అతనిని మసీదు ప్రవేశించకూడదని నిశ్చయించుకొని కర్రలు చేతబట్టుకుని మసీదు ముంగిట కాపలా నిలిచారు. ఇంతలో మహల్సాపతి వస్తే అతనిని గేటు వద్దనే నిలిపివేశారు. అతడు భయపడి మసీదు గేటు దగ్గర నిలిచి సాయిని అక్కడ నుండే పూజించనారంభించాడు. సాయి అతని కేసి చూసి కోపావేశంలో, నీవు వచ్చి నాకు చందనమద్ది పూజించుకో, నిన్నెవడడ్డగిస్తాడో చూస్తాను అని కేకలేశారు. అంతటితో ఆ ముస్లింలు భయపడి పారిపోయాడు. నాటి నుండి మహల్సాపతి యథేచ్ఛగా మసీదుకు వచ్చి సాయిని పూజించుకోసాగాడు. ఆ తర్వాత నీమ్గ్రావుకు చెందిన
డెంగరే కూడా ఆయన్ని పూజించాలనుకున్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. ఆ రోజుల్లో దగ్దూబాయి అనేవాడు ఎప్పుడూ సాయిని అంటిపెట్టుకుని ఉండేవాడు. ఒకరోజు అతడెలాగో బాబాకు నచ్చజెప్పి ఒప్పించాక డెంగలే కూడా ఆయన్ని పూజించుకున్నాడు. క్రమంగా ఇతరులు పూజిస్తున్న బాబా అభ్యంతరం చెప్పడం మానేశారు. ఆ విధంగా సాయిని పూజించడం అందరికీ పరిపాటి అయింది. ఈనాడు ప్రపంచమంతటా భక్తులు సాయిని పూజించుకోవడానికి అంకురార్పణ చేసిన అదృష్టం మహల్సాపతికే దక్కింది. ఇతనికి 3 కుమార్తెలు, 1 కొడుకు. సుమారు 1880 ప్రాంతంలో ఆ ఒక్క వంశోద్ధారకుడు మరణించడంతో మహల్సాపతికి మనసు విరిగిపోయింది. అతనికి గల భూమిపై 1 పైసా కూడా రాబడి ఉండేది కాదు. వంశవృత్తి వలన వచ్చేది జీవనానికి చాలేది కాదు. ఎప్పుడు తన ఇష్టదైవం అనుమతిస్తాడా, ఎప్పుడు సన్యసిద్దామా అని మహల్సాపతి ఎదురు చూసేవాడు. కానీ ఒకప్పుడు ఖండోబా ఇతనికి దర్శనమిచ్చి ఆ గ్రామంలోని ఖండోబా మందిరంలోని విగ్రహాలను తెచ్చుకొని పూజించుకోమని ఆదేశించాడు. ఇంకొకసారి అతడికి కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు దర్శనమిచ్చి, ఏమిటి స్వర్ణకార వృత్తి చేయకుండా భుక్తి సంపాదించుకోలేవు అని మందలించారు. భుక్తి సంపాదించుకోగలనని అతడు చెప్పగానే ఆ స్వామి, నా పాదాలను ఆశ్రయించు అని చెప్పారు. నాటి నుండి తన సంసార భారమంతా ఆ దేవునిపై వేసి భిక్ష చేసుకొని భార్యాబిడ్డలను బ్రతికించుకోసాగాడు. ఇంట్లో నిద్రిస్తే మనోవికారం కలిగి సంసార భారం పెరగదని తలచి మహల్సాపతి తన సమయమంతా సాయి సేవలో గడిపేవాడు. రాత్రి సమయాల్లో కూడా సాయిబాబా చెంతనే ఒక రాత్రి మసీదులోనూ, ఒక రాత్రి చావడిలోనూ నిద్రపోయాడు. సుమారు 1889లో ఒకరోజు సాయి అతనితో, అరే భగత్, ఈ పకీరు మాటలెన్నటికీ వ్యర్థం కావు. విను, నీవు రోజు నీ ఇంట్లో కాకుండా ఇక్కడే పడుకుంటున్నావు. నీకున్నది కుమార్తెలే కదా. కుమార్తెలు చింతకాయల వంటివాళ్ళు, కుమారుడో మామిడి పండు వంటివాడు. నీవిక నుండి ఇంటి వద్ద నిద్రిస్తే నీకు తప్పక కొడుకు పుడతాడు అన్నారు. కానీ ఆయన ఎంత ఒత్తిడి చేసినా అతడు వినలేదు. ఒకసారి సాయి చికాకుపడి కాశీరాంతో, వీణ్ణి ఇంటిలో పెట్టి తలుపు గొళ్ళెం పెట్టు అన్నారు. కాశీరాం అలాగే చేశాడు. మహల్సాపతి 1896లో కృష్ణాష్టమి నుండి తన ఇంటి వద్దనే నిద్రించసాగాడు. సరిగా సాయి చెప్పినట్లే మరుసటి జన్మాష్టమికి, అంటే 1897లో ఒక ఆదివారం నాడు అతనికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి మార్తాండని పేరు పెట్టాడు. ఆ వెంటనే మహల్సాపతి అంతకుముందులా బాబా సన్నిధిలో నిద్రించసాగాడు. ప్రతి రాత్రి అక్కడకు చేరి తన వద్దనున్న గొడ్డనేలపై పరిచేవారు. దాని మీదనే ఒక పక్కన సాయి, మరో పక్కన అతడు పడుకునేవారు. అతడికి నిద్ర తూకిన మరుక్షణమే సాయి, భగత్, నీవు నిద్రపోవద్దు, లేచి కూర్చొని నీ చేయి నా గుండెపై ఉంచు. నేను అల్లాహ్ నామస్మరణ చేస్తుంటాను. నేను అలా స్మరణ చేస్తున్నది లేనిది నా గుండె స్పందన వలన నీకు తెలుస్తుంది. అది ఎప్పుడైనా తొలగి నా గుండె స్పందన మారితే నన్ను వెంటనే నిద్ర లేపాలి అన్నారు. అలా ఏనాడు బాబా హృదయంలో నామస్మరణ ఆగినది లేదు. అతడు ఆయన్ను నిద్ర లేపినది లేదు. అలా ఆ ఇద్దరు రాత్రి తెల్లవార్లు మెలకుగా ఉండేవారు. రాత్రి ఎప్పుడైనా అతడు మసీదు నుండి బయటకు వెళ్ళబోతే సాయి, నువ్విక్కడ నుండి వెళ్ళవద్దు, వెళితే చచ్చిపోతావు, జాగ్రత్త అనేవారు. ఇలా మహాసాపతికి ఎన్నో సంవత్సరాలు ఆ సన్నిధిలో తపస్సు కొనసాగింది. ఎన్నోసార్లు అతడికి కుటుంబానికి 2 వారాల వరకు తినడానికి ఏమీ లభించక ఇంట్లో అందరూ పస్తు నిండేవారు. ఎవరైనా భక్తులు అన్న వస్త్రాలు సమర్పించినా అతడు స్వీకరించేవాడు కాదు. అది తన తపస్సుకు విఘ్నకరమని నమ్మేవాడు. తన సమయం అంతా పవిత్ర గ్రంథాలు చదవడంలో గడిపేవాడు. ఆ విషయంలో అతడితో అతని కుటుంబం కూడా సహకరించడం ఆశ్చర్యం. బాబా కూడా ఎన్నోసార్లు అతడికి డబ్బు ఇవ్వాలని చూశారు. 1880 సంవత్సరం తర్వాత బాబాకి ఎంతో అధికంగా దక్షిణలు రాసాగాయి. ఆయన ప్రతిరోజు ఒక్కొక్క భక్తుడికి 35 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఇస్తుండేవారు. మహల్సాపతికి
రూపాయలు ఇచ్చి, రోజూ నేనిచ్చేది తీసుకుంటుండు, నిన్నొక శ్రీమంతుణ్ణి చేస్తాను, అందరూ నిన్ను ఆశ్రయించి నీ మంచి కోరి సేవిస్తారు అనేవారు. అతడు నాకదంతా వద్దు, నాకు మీ పాదసేవ మాత్రమే కావాలి అన్నాడు. అతడికి సిరి సంపదలంటే వైరాగ్యము, అపరిగ్రహము, తృప్తి ఇవే శ్రేష్టమనిపించేవి. అతడెన్నడూ మంచం మీద పడుకునేవాడు కాదు. ఇతనికి బాబాకు గల సన్నిహితం ఒక్క విషయంలో తెలుస్తుంది. 1886 ఒక సంవత్సరంలో ఒకరోజు బాబా అతనితో, అరే భగత్, నేను అల్లాహ్ వద్దకు పోతున్నాను, నీవి దేహాన్ని 3 రోజులు కాపాడుకో, నేనటు తర్వాత తిరిగి రాకుంటే దీనిని ఆ వేప చెట్టు దగ్గర సమాధి చెయ్యి అని చెప్పి అతని తొడపై తల ఉంచి శరీరం విడిచిపెట్టాడు. ఆ 3 రోజులు అతడు నిద్రాహారాలు మాని అలానే కూర్చున్నాడు. గ్రామకరణం, మునుసుబు మొదలవారు వచ్చి మసీదుకొచ్చి వైద్యుని చేత బాబా దేహాన్ని పరీక్ష చేయించి ఆయన చనిపోయారని ప్రకటించారు. ఆ దేహాన్ని సాధ్యమైనంత త్వరగా సమాధి చేయాలని ఎంతరందగా చెప్పినా మహల్సాపతి తన పట్టు విడవక 3 రోజులు దానిని కాపాడుతూ వచ్చాడు. అటు తర్వాత బాబా తిరిగి శరీరం ధరించి 32 సంవత్సరాలు తమ అవతార కార్యం కొనసాగించారు. అంతటి బాధ్యతతో కూడిన పని సాయి అతనికే అప్పగించారు. ముఖ్యమైన ఆ 3 రోజుల్లో అతడి విశ్వాసము, ఓర్మి, సడలి ఉంటే ఏమయ్యేదో. ఇంతగా తనను అంటిపెట్టుకుని నిరంతరం సేవ చేస్తున్న మహల్సాపతి పట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రీతి ఉండేది. ఆయన ఇంకెవరు చెప్పినా వినిపించుకోలేని సందర్భాల్లో కూడా మహల్సాపతి ఆయనకు నచ్చచెప్పి ఏ శుభకార్యానికైనా ఆయన్ను ఒప్పించగలిగేవాడు. ఉదాహరణకు భక్తులు సాయి నివాసాన్ని అయినా మసీదుకు మరమ్మతులు చేస్తామంటే సాయి సుతరము ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి ఆయనకు ఎన్నో రీతలా చెప్పి ఒప్పించగలిగాడు. నేడు ద్వారకామయ్యి ఇంత చక్కగా ఉన్నదంటే అందుకు ప్రధాన కారకుడు ఇతడే. అలానే ఎందరో భక్తులు సాయిని దర్శించి పూజిస్తున్నా ఆయన మాత్రం తమ సహజరీతిన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించి కేకలేస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కొట్టేవాడు. మరొకప్పుడు గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు తమనెంతగానో బాధించారని చెప్పి షిరిడీ నుంచి వెళ్ళిపోతానని కోపంగా బయలుదేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. సాయి షిరిడీలో కనిపించలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుసాగారు. ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్సాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా సాయి రహటాకు కానీ నీమ్గావ్కు కానీ వెళ్ళలేదని, ఆయన గ్రామం విడిచి వెళ్లే ముందు తీవ్రమైన కోపావేశంలో ఉన్నారని కొందరు గ్రామస్తులు చెప్పారు. ఆయన లెండి నుండి నీమ్గావ్ వైపు బయలుదేరటం మాత్రం చూశామని ఎవరో చెప్పారు. వెంటనే అతడికి ఆయన షిరిడీలో మొదటిసారి ప్రకటనమైన కొద్ది కాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. ఈసారి ఆయన మళ్ళీ తిరిగి షిరిడీ వస్తారో లేదోనని భయం వేసింది. అట్టి ఆలోచన కలగగానే అతడి కాలు మనసు నిలవలేదు. సాయి లేని ఆ గ్రామంలో జీవించటం అతడికి అసాధ్యమనిపించింది. వెంటనే అతడు ఆ రోడ్డు మీద ఉత్తరంగా కొద్ది దూరంగా వెళ్ళి అక్కడ ఎదురైన వారిని విచారించాడు. నీమ్గావ్ రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయి గ్రామం నుండి అక్కడ ఒక పొలంలో పనిచేసుకునే విచారించగా సాయి రూయి గ్రామం మీదుగా వెళ్ళారని చెప్పారు. వారాయన్ను పలకరించినప్పుడు ఆయన పట్టరాని కోపంతో షిరిడీ గ్రామస్తులను తిట్టిపోశారని, తిరిగి ఆ గ్రామానికి రాబోనని అన్నారని చెప్పారు. ఆ సంగతి వినగానే మహల్సాపతి మెదడులో ఆశాజ్యోతి పొడచూపించింది. అతడు తిరిగి వెంటనే ఇల్లు చేరి తాను రూయి గ్రామంలో సాయి చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను కూడా రానని తన భార్యకు చెప్పి వెంటనే బయలుదేరాడు. నాటి వరకు షిరిడీ పట్టిన మహాభాగ్యం విడిచిపెట్టిందేమోనని భయపడ్డాడు. అయితేనేమి తాను మాత్రం ఆ మహాత్ముని సేవ సాన్నిధ్యాలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదలుచుకోలేదు.
అతడు రూయి చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలో ఉన్న మారుతి ఆలయంలో ఒక చెట్టు కింద సాయి కూర్చొని కనిపించారు. అతన్ని చూస్తూనే ఉగ్రులై తమ చెంతకు రావద్దని తిరిగి పొమ్మని కేకలేశారు. అతడు నడక వేగం తగ్గించి ఆయన్ని సమీపించ యత్నిస్తుంటే అతనిపై రాళ్లు రువ్వసాగారు. చివరికి అతడు, ఎన్నటికైనా నేను మీ భగత్ని, మీరు నన్ను చంపినా సరే మీ సన్నిధి విడిచిపెట్టను. షిరిడీలో మిమ్ము తిట్టిన వారిని నేను దండిస్తాను. మీకు షిరిడీ రాకపోవటం ఇష్టం లేకపోతే నేను మీ దగ్గరుండిపోతాను. నేను ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని విడిచిపోను. ఈ విషయం ఇంట్లో వారికి కూడా చెప్పి వచ్చాను అన్నాడు. అతని పట్టుదల చూసి సాయి రాళ్ళు రువ్వడం మానివేశారు. కానీ అతన్ని తన పాదాలను అంటనివ్వలేదు. నేనిక ఆ గ్రామానికి రాను. మేము పకీర్లం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మా వెంట రాకూడదు. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు అని నచ్చజెప్పారు. వారి కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూసి మహల్సాపతి నివ్వెరబోయాడు. చివరికి ఆయన తనతో కూడా షిరిడీకి రాకపోతే అన్నము నీళ్లు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. ఆయన తిరిగి అతన్ని తిట్టిపోశారు, నచ్చచెప్పారు. కనీసం రూయి గ్రామంలోకి వెళ్ళి అయినా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకు ఇదే నాటకం కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. ఆ ఇద్దరు తిరిగి షిరిడీ చేరారు. మనందరికీ సాయి తిరిగి లభించారు. మనందరికీ షిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే. ఒకరోజు రాత్రి మసీదులో వారిద్దరూ పడుకోవటానికి అతడు గుడ్డ పరవగానే, బాబా, ఈరోజు ఇద్దరము మెలకుగా ఉందాము. క్రూరుడైన ఆ రోహిల్లా నిగోజిట్ పాటిల్ బారిని తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఆమెను రక్షించమని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. అంతరాయం కలగకుండా చూడు అన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి నివసా నుండి ఆ గ్రామ మమల్తదారు అతని పరివారము షిరిడీ చేరారు. అదేమి చిత్రమో, అంతటి అర్ధరాత్రి సమయంలో అతడు బాబాను దర్శించాలని తన జవానును మసీదుకు పంపాడు. ఆ జవాను తన అధికారమంతటితోనూ అతడికి వచ్చి మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే దర్శనము ఊది కావాలని పొగరుగా కేకలు వేస్తున్నాడు. ఇక గత్యంతరం లేక అతడికి ఊది ఇచ్చి పంపివేయించాలనుకున్నాడు మహల్సాపతి. కానీ అప్పటికే ఆ గోలకు మహల్సాపతి మసీదులోకి నడిచిన సవ్వడికి బాబాకు అంతరాయం కలిగింది. ఆయన కోపంతో పెద్దగా తిట్టి అతడు పరిచిన దుప్పటి నేలపై నుండి లాగి అతడి మీదకు విసిరి, అరే భగత్, నీకు పెళ్ళాం పిల్లలున్నారు కదా. నిగోజ్ పాటిల్ ఇంట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయం వల్ల అతని భార్య మరణించింది అన్నారు. మహల్సాపతి కృంగిపోయాడు. మరుక్షణమే ఆయన శాంతించి, సరే, జరిగింది ఏదో జరిగింది, మన మంచికే జరిగింది, ఆమె మరణించింది అన్నారు. మహల్సాపతి ఇంట పేదరికం విషమించినప్పుడు అతడు అపరిగ్రహం అనే తన నియమం విడిచిపెట్టేలా బాబా నిర్బంధించేవారు. ఒకసారి అతడి ఇంట అందరూ కొద్ది రోజులుగా పస్తులున్నారు. ఇక అలా కొనసాగడం అసాధ్యమైంది. ఆ రోజు మహల్సాపతి భార్య తన నియమం ప్రకారం సాయిని దర్శించి నమస్కరించుకున్నది కానీ పెదవిప్పి ఒక్క మాటైనా చెప్పుకోలేదు. అన్నీ ఆయనకు తెలుసునని ఆమె విశ్వాసం. అంత కష్టంలోనూ కించిత్తు కూడా చెలించలేదు సాయి. అమ్మా, కొద్దిసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నాను. నన్ను త్రిప్పి పంపవద్దని మీ ఆయనతో చెప్పు అన్నారు. ఆమె మాటలకు అర్థం కాక ఆశ్చర్యపోయి సరేనని తలూపి ఇంటికెళ్ళి తన భర్తతో చెప్పింది. ఆ రోజు హరిసీతారాం దీక్షిత్ వాడలో పూజ పూర్తి చేసుకోగానే అతనికి మహల్సాపతి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనిపించింది. అతడు వెంటనే ఒక 10 రూపాయల నోటు కవర్లో మూసిపెట్టి మసీదుకు తీసుకువచ్చి బాబాతో మరేం చెప్పకుండా, సాయి, దీన్ని పంపించేదా అన్నాడు. సాయి, అలాగే పంపించు అన్నారు. దీక్షిత్ వెంటనే ఆ కవర్ని మహల్సాపతి ఇంటికి పంపించాడు. దాన్ని చూడగానే నాటి ఉదయమే బాబా తనకు పంపిన కబురు జ్ఞాపకం వచ్చి మహల్సాపతి ఆ కవర్ తీసుకున్నాడు. అనాయాచితంగా ఆపత్ సమయంలో వచ్చినది సాయి ప్రసాదం మీద తలిచి దాన్ని ఆ ఇంట్లో అందరూ భోజనం చేశారు.